పవిత్రమైన కైలాసధామంలో శివపార్వతుల ఆప్యాయమైన బిడ్డ బాలగణపతి ఆనందంగా నివసింపసాగాడు. ఆ దివ్యబాలుడు తన నవ్వులతో కైలాసమంతా ఆనందంతో నింపేవాడు. ఆ అమాయకమైన చిలిపి గణపతిని సర్వజీవులు ప్రేమించేవారు. పార్వతీదేవి తన కుమారుడిని అపారమైన ప్రేమతో చూస్తూ ఉండేది. ఆ బాలుడి పవిత్రమైన హృదయాన్ని పరమేశ్వరుడైన శివుడు కూడా ప్రశంసించేవారు. కొన్నిసార్లు చిన్న గణపతి ఎవరికీ హాని చేయని చిలిపి ఆటలు ఆడేవాడు. ఒకరోజు దేవతలందరూ పరమేశ్వరుడైన శివుని దర్శించేందుకు కైలాసానికి వచ్చారు. ఆ చిన్న గణపతి అతని శక్తితో దేవతలను అనేక ప్రశ్నలు అడిగాడు. కానీ ఆ చిలిపితనం వెనక అపారమైన జ్ఞానం దాగి ఉండేది. వినయం లేని జ్ఞానానికి ఎలాంటి విలువ ఉండదని బాలగణపతి బోధించాడు. ఆ దివ్య శిశువు ఆ చిన్న వయసులోనే అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన వల్ల కైలాసం ఆనందంతో మారుమోగింది. అతని చిన్న సహచరుడు కూడా అతని సాహసాల్లో భాగమయ్యేవాడు. నమ్మకంలో ఆయనను ఆశ్రయించిన ప్రతి భక్తునికి గణపతి ఎల్లప్పుడూ అండగా నిలిచేవాడు. తల్లిదండ్రుల కృపతో గణపతి జగత్తుకు జ్ఞానం మార్గాన్ని చూపించిన నాయకుడయ్యాడు. బాల్య చిలిపితనంతో పాటు గొప్ప జ్ఞానం గణపతిలో సమానంగా వెలసింది. నిజమైన గొప్పతనం జ్ఞానం మరియు వినయంలోనే ఉంటుంది. బాలగణపతి మనకు జ్ఞానం మరియు దయను ప్రసాదించుగాక. ఓం ఓం గం గం గణపతి గణపతి. జ్ఞానం మరియు వినయం జీవితంలోని అత్యంత గొప్ప శక్తులు.